పర్ఫెక్ట్ లీఫ్ హ్యాంగింగ్స్. ఇది మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే, నేను ఒక షార్ట్ పెట్టాను లీఫ్ హ్యాంగింగ్స్ అని. దాంట్లో ఎవరో ఒకరు లేదు ఏమని పెట్టారంటే, రాకపోతే వదిలేసాయని పెట్టారు. అది కూడా అర్థం కాని లాంగ్వేజ్లో పెట్టాను. నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ దాన్ని షేర్ చాట్లో ఏంటి దీనికి మీనింగ్ అని సెర్చ్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటక్క అర్థం కాని లాంగ్వేజ్ అని మీరు అనుకోవచ్చు. నాకు తెలుగు అయితే ఓకే అర్థమైంది, ఇంగ్లీష్ అర్థమైంది, హిందీ అర్థమైంది. మరి అర్థం కాని లాంగ్వేజ్ అంటే అది ఏ లాంగ్వేజో నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను పలానా అని మీకు చెప్పలేను. అందుకని మళ్ళీ వీడియో పెడుతున్నాను. మనకి ఒకసారి రాకపోతే వదిలేయకూడదు. ఎవ్రీ టైం ప్రయత్నం చేస్తుంటేనే కదా రిజల్ట్ అనేది మనకు బాగా వచ్చేది. తనకి అర్థం కాలేదు ఆ వీడియో, అది తన ప్రాబ్లం, నాకైతే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు క్లియర్గా మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి, లీఫ్ షేప్ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇప్పుడు ఒక చిన్న టాపిక్ మాట్లాడాలనుకున్నాను. అదేంటి ప్రతి ఒక్కరు డ్రెస్సులకి, బ్లౌజెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అన్ని మనీ అయితే ఇస్తారు. అదే పిల్లల స్కూల్ డ్రెస్కి స్టిచ్చింగ్ పైన కుట్లు వేసి ఇవ్వమండి అని అడుగుతారు. అలా వేసి ఇస్తేనేమో వాళ్ళు ఏంటి అసలు డబ్బులు ఇవ్వడానికి చేస్తారు. నేను ఒక 50 రూపీస్ అడిగాను ఒక ఆంటీని, వాళ్ళ పిల్లల లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయమని నాకే ఇచ్చారు. మళ్ళీ స్కూల్ డ్రెస్సులు ఫ్రాకులకేమో స్టిచ్చెస్ వేయమని చెప్పారు. సరేలే ఆంటీ అని అడిగితే లేదు, ఈసారి మళ్ళీ ఇస్తానని చెప్తే ఇంటి దగ్గరికి వెళ్ళంటే చెప్తుందంటే, ఎవడికి 50 రూపీస్ ఇవ్వాలంట, పైన కుట్లు వేసినందుకు నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి ఏంటి, డ్రెస్సులు స్టిచ్ చేయించుకుంటున్నాం కదా ఆవిడ దగ్గరే అని అందంట. అసలు ఆ డ్రెస్సులకి ఈ పైన స్టిచ్చెస్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరే నాకు కామెంట్లో చెప్పండి. 50 రూపీస్ అడగడం తప్ప? పైన నుంచి స్టిచ్చెస్ వేయమంటారు. మేము డ్రెస్ కటింగ్ ఒక్కటే చేయం, అంతే తప్పితే పైనుంచి కుట్లు వేయాలంటే ప్రతి స్టిచ్చెస్ మీద మనం స్టిచ్చెస్ వేయాలి, ఎక్స్ట్రా స్టిచ్చెస్. అది కూడా ఒకటి వేస్తే సరిపోదు, 2 or 3 వేయమని చెప్తారు. మరి మనకి టైం వేస్టే కదా. దానికి బదులు మేము ఏదో ఒక డ్రెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఏదో ఒక బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకబ్బా జనాలు ఇలా ఆలోచిస్తుంటారు అసలు అర్థం కాదు. నాకే ఇలా తగులుతారా, లేకపోతే స్టిచ్చింగ్ చేసే అసలు ఫీల్డ్ వాళ్ళందరికీ ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి నాకు. ఆవిడ వెళ్ళి చెప్పిందంట, ఆ సిస్టర్ ఏమో అలా అంటుంది, నీకు ఇంకా 50 రూపాయలు వచ్చినట్లే అంది. పోన్లేండి, ఏం చేస్తాం. తను నాకు ఇవ్వకపోయినా తనకి తర్వాత అయినా తెలిసి వచ్చింది కదా, నేను ఈసారి ఇవ్వకపోతే తను ఏం స్టిచ్ చేయదు అని. అంతే. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లీఫ్ షేప్ హ్యాంగింగ్స్. అంతే.